వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో వైసీపీ సృష్టించిన విధ్వంసానికి అంతే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వారే నిలువు దోపిడీ చేశారని ఆక్షేపించారు. సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మడగశిర మండలం గుండుమలలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము చేయబోమన్నారు. జగన్కు 11 సీట్లు మాత్రమే ఇచ్చిన ప్రజలు 11 సీట్లలో 6 సీట్లు మాత్రమే రాయలసీమ నుంచి వచ్చాయని గుర్తు చేశారు. ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేశారో ఆలోచించుకోవాలంటూ గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను పరోక్షంగా ఎత్తిచూపారు చంద్రబాబు. అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న సీఎం రాయలసీమకు నిధులు ఇవ్వలేని జగన్ పత్రికలకు నిధులు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. అప్పులు ఫుల్ ఆదాయం నిల్ అనే తార్కికతతో గత 5 ఏళ్ల పాటు పాలించిన వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు సీఎం చంద్రబాబు. పేదలకు ఇల్లు కట్టివ్వలేని జగన్ సర్వేరాళ్లకు 700 కోట్లు ఖర్చు చేసి రిషికొండలో ప్యాలెస్ కట్టారని దుయ్యబట్టారు. ఏపీలో కూటమి ద్వారా జవాబుదారీ పాలనను మాత్రమే సాగిస్తామన్న ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ చేశామన్నారు. పాలకులం కాదు సేవకులమని, తాము ప్రజాప్రభుత్వం విధానంతో ప్రజలకు అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని, రాళ్లసీమను రత్నసీమగా మారుస్తామన్నారు. గతంలో సాగునీటి కోసం 68,000 కోట్లు ఖర్చు చేశామని, గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. అనంతపురంను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మడగశిరలో 60 కోట్లతో రింగురాడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆయన ఆగలి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పలు అంశాలపై మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వ లోపాలను ఎండగట్టారు.